Hello everyone, welcome to N Solutions. Applications of trigonometry, exercise 12.1. A tower stands vertically on the ground. From a point which is 15 meters away from the foot of the tower, the angle of elevation of the top of the tower is 45 degrees. What is the height of the tower? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకు ఏదైతే టవర్ అని చెప్తున్నాడో టవర్ని బీసీగా తీసుకున్నాం. బీసీని రెడ్ మార్క్ ఇచ్చాం. లాస్ట్లో మనకి క్వశ్చన్కి ఎండింగ్లో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్ కదా, హైట్ ఆఫ్ ది టవర్కి హెచ్ అని చెప్పేసి పేరు ఇచ్చాం కదా, అది క్యాలిక్యులేషన్ చేయాలి. సో లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లం. ఏ is the point of observation. ఏ దగ్గర నుంచి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉన్నది? బీసీ టవర్ హైట్. బీసీ is equal to height of the tower. Height of the tower is equal to h. Say దాన్ని హెచ్ అని చెప్పేసి అనుకున్నాం. గివెన్ డయాగ్రామ్లో ఉన్నది ఇన్ఫర్మేషన్ కనుక రాస్తే దీనికి మినిమం మార్క్స్ పడతాయి. ఏబి ఇజ్ ఈక్వల్ టు 15 మీటర్స్ అండ్ యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఏబిసి tan 45 డిగ్రీస్. tan కి ఫార్ములా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ బై అడ్జసెంట్. 45 కి ఆపోజిట్ బీసీ, 45 కి అడ్జసెంట్ ఏబి. tan की formula opposite by adjacent. tan 45 value is 1 is equal to BC is h, AB is 15. Cross multiplication, h is equal to 15. Last step, therefore height of the tower is equal to 15 meters. ఇది solution. Second question. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling down. ఇది ప్రాబ్లం. ఇక్కడ డయాగ్రామ్లో ఏసీని వచ్చేసి ట్రీగా తీసుకున్నాం. లాస్ట్ వర్డ్స్ చూడండి. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ట్రీ. హైట్ ఆఫ్ ది ట్రీ. హైట్ ఆఫ్ ది ట్రీ కండిషన్ ఏమి ఇచ్చాడు? బిఫోర్ ఫాలింగ్ డౌన్. బిఫోర్ ఫాలింగ్ డౌన్ హైట్ ఆఫ్ ది ట్రీ ఏసీ. ఏసీ ఏదైతే క్యాలిక్యులేషన్ చేయాలో ఆ క్యాలిక్యులేషన్ చేయాల్సిన దాన్ని రెడ్ మార్క్లో ఇచ్చాం. సపోజ్ మనం అనుకుందాం ట్రీ బ్రేక్స్ ఎట్ బి, ఎట్ ద పాయింట్ బి. అప్పుడు అప్పర్ పార్ట్ బీసీ గ్రౌండ్ మీదకి టచ్ చేస్తుంది, గ్రౌండ్ని టచ్ చేస్తుంది. అంటే సి వచ్చేసి డి అనే పాయింట్లో టచ్ చేసిందని చెప్పేసి అనుకోవాలి. ఈ టైంలో అప్పర్ పార్ట్ బీసీ అనేది బీడీకి ఈక్వల్, అది గమనించాలి. అంటే బీడీ బీసీ ఈక్వల్ కాబట్టి బీడీ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ టోటల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ కదా, అంటే ఇక్కడ మనం ఏసీ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లం ఏసీ is equal to height of the tree before
broken. Let the tree, next step, let the tree breaks at B. B అనే పాయింట్ దగ్గర బ్రేక్ అయిందని చెప్పేసి అనుకున్నాం. Let the point C, let the point C touches the ground at D. At D. Clearly, డయాగ్రామ్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్లీ BC is equal to BD. Suppose equation number 1, BC is equal to BD. Given AD is equal to foot of the tree and the top of the tree. AD is equal to distance statement లో ఇక్కడ ఇచ్చాడు. Ground is 6 meters. The distance between the foot of the tree and the top of the tree 6 meters. అదే ఇక్కడ AD అవుతుంది 6 meters. Angle D 30 degrees కదా, angle D 30 degrees. సో ఇప్పుడు మనం వర్క్ ఇట్లా చేద్దాం. From the triangle DAB, from the triangle DAB, cos 30 వేద్దాం. Cos 30 degrees is equal to, cos అంటే adjacent by hypotenuse. Adjacent అంటే AD, hypotenuse is BD. Cos 30 కి వాల్యూ √3/2. AD 6 from the diagram, BD అట్లా ఉంచేద్దాం. BD. ఇప్పుడు నెక్స్ట్ క్యాలిక్యులేషన్కి ఇట్లా వర్క్ చేద్దాం. BD is equal to 2 into 6 by √3 cross multiplication, that is equal to 2 into 3, 6ని 2 into 3గా రాస్తాం, divided by √3. √3 3లో √3 times cancel. Therefore BD is equal to 4√3. ఇది ఒక వాల్యూ. ఇప్పుడు క్యాలిక్యులేషన్ మళ్ళీ అదే రాస్తున్నాం. ఫ్రమ్ ది ట్రయాంగిల్ సేమ్ DAB, ఫ్రమ్ ది ట్రయాంగిల్ DAB tan 30 వేద్దాం. tan 30 degrees is equal to opposite side AB by adjacent side AD. Tan 30 value 1/√3 and AB is AB. అట్లాగే రాసేద్దాం. AD is 6 కదా. క్రాస్ మల్టిప్లికేషన్ AB is equal to 6/√3. 6ని 2 into 3 divided by √3. That is equal to 2√3. √3 3లో √3 times cancel. ఇప్పుడు మనకు AB వచ్చింది, BD వచ్చింది. ఒకసారి మనం డయాగ్రామ్ని చెక్ చేసుకుందాం. మనకు డయాగ్రామ్లో కావాల్సింది AC, హైట్ ఆఫ్ ది ట్రీ AC. ACని AB ప్లస్ BC రాసుకోవచ్చు. AB ప్లస్ BC. Therefore AC is equal to AB plus BC, that is equal to AB plus ఈక్వేషన్ 1 నుంచి మీరు గమనించండి. ఈక్వేషన్ 1లో ఇక్కడ ఈక్వేషన్ 1 BC is equal to BD కదా. BC ప్లేస్లో BD. that is equal to AB పైన ఉన్నది వాల్యూ 2√3, BDకి వాల్యూ 4√3. సో ఫైనల్ 6√3. Therefore ఇక్కడే రాసేస్తున్నాం AC హైట్ ఆఫ్ ది ట్రీ
height of the tree is equal to 6√3 meters. Now third question. A contractor wants to set up a slide for the children to play in the park. He wants to set it up at the height of 2 meters and by making an angle of 30 degrees with the ground. What should be the length of this slide? ఇది క్వశ్చన్. డయాగ్రామ్లో స్లైడ్కి రెడ్ మార్క్ ఇచ్చాం. అదే ఇప్పుడు మనం లెంత్ క్యాలిక్యులేషన్ చేయాలి. స్లైడ్ ఎంత హైట్ అంటే 2 meters. ఇది మనకు స్టేట్మెంట్లో ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పాయింట్ ఏ వర్టెక్స్ ఏ దగ్గర నుంచి 30 degrees అని స్టేట్మెంట్లో ఇక్కడ మనకు ఇచ్చారు 30 degrees. అట్లా ఇప్పుడు మనం వర్కింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్లైడ్. ఆ క్యాలిక్యులేషన్ చేయాలి. ఏదైతే క్యాలిక్యులేషన్ చేయాలో దానిని మనం రెడ్ మార్క్లో పెట్టాం. height slide height BC is equal to 2 meters. ఇది given value statement లో. Angle A is equal to 30 degrees. Statement లో ఇచ్చాడు angle of elevation. Triangle తీసుకుందాం. From the triangle ABC ఇక్కడ మనకు కావాల్సింది స్లైడ్ కదా. స్లైడ్ అంటే ఆ రెక్టాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ కదా, ఇది 90 degrees హైపోటెన్యూస్ కదా. హైపోటెన్యూస్కి ఆపోజిట్ సైడ్కి లింక్ అయ్యేది సైన్. సైన్ 30 degrees ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బీసీ బై హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. ఏసీనే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సైన్ 30 ఈజ్ 1/2, బీసీ ఈజ్ 2. ఏసీ పెండింగ్ అట్లాగే ఉంచేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్. ఏసీ ఇజ్ ఈక్వల్ టు 4 meters. అదే క్యాలిక్యులేషన్ మనకు అవసరం. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది స్లైడ్ అని చెప్పేసి స్టేట్మెంట్లో అడిగాడు కదా. స్లైడ్ ఏసీ కదా, అయిపోయింది ప్రాబ్లం. దేర్ ఫార్ లెంత్ ఆఫ్ స్లైడ్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ is equal to 4 meters. Now fourth question. Length of the shadow of a 15-meter high pole is 5√3 meters at 7 o'clock in the morning. Then what is the angle of elevation of the sun rays with the ground at the time? ఇది క్వశ్చన్. డయాగ్రామ్ వర్క్ చేద్దాం. డయాగ్రామ్లో ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ రేస్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ని టీటా అని చెప్పేసి అనుకున్నాం. నేను మీతో చెప్పాను ఏదైతే క్యాలిక్యులేషన్ చేయాలో క్యాలిక్యులేషన్ చేయాల్సిన దానికి రెడ్ మార్క్ అని చెప్పేసి అన్నాం. యాంగిల్ క్యాలిక్యులేషన్ చేయాలి, టీటా రెడ్ మార్క్ ఇచ్చాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనకు బీసీ వర్టికల్గా ఉన్నది కదా. బీసీ ఏమవుతుందంటే పోల్. ఆ పోల్ హైట్ స్టేట్మెంట్లో ఇచ్చాడు 15 meters. అండ్ ఏబి ఏమవుతుంది అంటే షాడో, పోల్ యొక్క షాడో, దాని యొక్క లెంత్ వాల్యూ స్టేట్మెంట్లో ఇచ్చాడు 5√3 meters. ఇట్లాంటప్పుడు వాడు అడుగుతున్నాడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ రేస్ టీటా క్యాలిక్యులేషన్ చేద్దాం. బట్ దానికంటే కూడా ముందుగా గ్రౌండ్ వర్క్ చేయాలి కదా. వర్కింగ్ ఇట్లా రాసుకుందాం. బీసీ ఇజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది పోల్. అది మనకు స్టేట్మెంట్లో 15 meters అని చెప్పేసి ఇచ్చాడు. ఏబి ఇజ్ ఈక్వల్ టు అది స్టేట్మెంట్లో లెంత్ ఆఫ్ ది షాడో స్టేట్మెంట్లో ఇచ్చాడు. దీనికి వాల్యూ 5√3 meters కదా. టీటాని యాంగిల్ ఏ టీటాని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్పేసి అనుకుందాం. వర్కింగ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏబిసి, ఫ్రమ్ ద
ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఏబిసిలో టీటా క్యాలిక్యులేషన్ కదా, టీటాకి ఆపోజిట్ సైడ్లో బీసీ 15 ఇచ్చాడు, టీటాకి అడ్జసెంట్ ఏబి 5√3 ఇచ్చాడు. ఏసీ అనేది ఏమవుతుందంటే హైపోటెన్యూస్, అంటే టీటాకి ఆపోజిట్ సైడ్ 15, టీటాకి అడ్జసెంట్ సైడ్ 5√3 ఇచ్చాడు కదా, ఆపోజిట్ అడ్జసెంట్ కలిసేటట్లుగా ఉండే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ tan. అందు గురించే tan అప్లై చేయాలి. మళ్ళీ చెప్తున్నా, టీటాకి ఆపోజిట్, టీటాకి అడ్జసెంట్ రెండు ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటికి లింక్ అవుతున్న ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ tan, కాబట్టి tan అప్లై చేస్తున్నాం. tan theta is equal to opposite BC divided by adjacent AB. BC స్టేట్మెంట్లో 15, AB స్టేట్మెంట్లో 5√3, that is equal to 3 times 5 by 5 times √3. 5 cancel, √3 ఇందులో √3 times is equal to √3. ఇది tan theta కదా. అగైన్ అదే స్టెప్ రాస్తున్నా, tan theta tansలో √3 60 degrees. Therefore theta is equal to 60 degrees. అదే మనం క్యాలిక్యులేషన్ చేయాలి. Therefore angle of elevation is equal to 60 degrees. ఇది సొల్యూషన్. Now fifth question. You want to erect a pole of height 10 meters with the support of 3 ropes. Each rope has to make an angle of 30 degrees with the pole. What should be the length of the rope? ఇది క్వశ్చన్. డయాగ్రామ్లో ఫస్ట్ టాప్ డయాగ్రామ్ని గమనించండి. మనకి ఇక్కడ పోల్ని ఓపి అని చెప్పేసి నోట్ చేసుకోవచ్చు. పోల్ని ఓపి. 3 ropes అన్నాడు కదా స్టేట్మెంట్లో, 3 ropes. 3 ropesని ఏపి, బీపీ అండ్ సిపి ఆ పోల్కి టాప్ పాయింట్కి అటాచ్ అయి ఉన్నాయి 3 ropes. రిక్వైర్మెంట్ వచ్చేసి ఈచ్ రోప్ వచ్చేసి 30 degrees విత్ ద పోల్ అన్నాడు. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది రోప్? లెంత్ ఆఫ్ ది రోప్ అంటే పిఏ, పిబి, పిసి వీటిలో ఏది క్యాలిక్యులేషన్ చేసినా కూడా సరిపోతుంది. ఇక్కడ 3 పాయింట్స్ కూడా ఒకే సర్కిల్ పైకి డ్రా చేసాం కదా, అట్లా ఒకే సర్కిల్ పైకి వస్తాయి అన్న విషయం మీకు ఇంటర్మీడియట్లో తెలుస్తుంది. అది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఐదర్ పిఏ ఆర్ పిబి ఆర్ పిసి, ఏది క్యాలిక్యులేషన్ చేసినా కూడా సరిపోతుంది. మీరు డయాగ్రామ్కి ఈ కార్నర్లో చూడండి 30 degrees అని ఇచ్చాం, అట్లాగే ఇక్కడ కూడా 30 degrees అవుతుంది, ఇక్కడ కూడా 30 degrees అవుతుంది. డయాగ్రామ్ కాంప్లికేషన్ కాకుండా నేను ఒక్క చోట మాత్రమే 30 degrees అని చెప్పేసి ఇచ్చాను. ప్రాబ్లమ్ సింప్లిఫికేషన్ కోసం మనం ఏం చేసాము అంటే ఓపీసీ ట్రాంగిల్ని బాటంలో రాయడం జరిగింది, ఈ కార్నర్లో 90. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది మళ్ళీ స్టేట్మెంట్లోకి పెడుతున్నా, వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది రోప్ కదా, లెంత్ ఆఫ్ ది రోప్ పీసీ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. నేను ముందు నుంచి చెప్తున్నా, ఏదైతే క్యాలిక్యులేషన్ చేయాలో క్యాలిక్యులేషన్ చేయాల్సిన వాల్యూని రెడ్ మార్క్లో ఇచ్చాం, ఇక్కడ పీసీ రెడ్ మార్క్లో ఇచ్చాం, అంటే పీసీ క్యాలిక్యులేషన్ చేయాలి. రైట్, వర్కింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓపీ ఇజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది పోల్. స్టేట్మెంట్లో దానికి వాల్యూ 10 meters అని ఇచ్చాడు. హైట్ ఆఫ్ ది పోల్ ఇజ్ ఈక్వల్ టు 10 meters స్టేట్మెంట్లో ఇచ్చాడు. పిఏ, పిబి, పిసి ఏది రాసినా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం పిసి అని చెప్పేసి రాస్తున్నాం. పిసి ఇజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ రో, అదే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. గివెన్ స్టేట్మెంట్లో యాంగిల్ పి ఇచ్చాడు 30 degrees, ఇదిగో ఇక్కడ 30 degrees. అయిపోయింది, గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఓపిసి cos 30 అప్లై చేద్దాం. కాస్ దేనికంటే మీరు బాటమ్ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్లో 30కి అడ్జసెంట్ సైడ్ ఓపి కదా, 30కి ఆపోజిట్ సైడ్ ఓసి. పీసీ ఏంటంటే హైపోటెన్యూస్, అదే కదా క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే
అడ్జసెంట్ కి హైపోటెన్యూస్ కి లింక్ అయ్యేది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ కాస్. అందు గురించే కాస్ ను అప్లై చేస్తాం. సో కాస్ కి ఫార్ములా అడ్జసెంట్ ఓపి బై హైపోటెన్యూస్ పిసి. పిసి రిక్వైర్మెంట్ ఇక్కడ మనకు √3 cos 30 కి వాల్యూ. OP is 10 and PC is same. Cross multiplication. PC is equal to 20 divided by √3. 20 times 1 by √3. మీరు జ్ఞాపకం పెట్టుకోండి 1 by √3 కి వాల్యూ 0.5773. నౌ ఈ రెండింటిని కనుక మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ వాల్యూ 11.54. అదే మనకు లెంత్ ఆఫ్ ది రో. లాస్ట్ టైం therefore length of rope is equal to 11.54 meters. ఇది solution. Now sixth question. Suppose you are shooting an arrow from the top of a building at an height of 6 meters to a target on the ground at an angle of depression of 60 degrees. What is the distance between you and the object? ఇది క్వశ్చన్. మనకు ప్రాబ్లంలో బిల్డింగ్ అని చెప్పేసి అన్నాడు. ఆ బిల్డింగ్ని మనం ఇక్కడ బీసీగా తీసుకున్నాం. బీసీ ఇస్ ద బిల్డింగ్. అక్కడ పాయింట్ సి టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అవుతుంది. టాప్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి మనం యారోని షూట్ చేస్తున్నాం. యారోతో ఆబ్జెక్ట్ వచ్చేసి ఏ దగ్గర ఉన్నది. ఏ దగ్గర యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ స్టేట్మెంట్లో ఇవ్వటం జరిగింది 60 degrees. ఆటోమేటిక్గా మనకు యాంగిల్ ఏ అనేది 60 degrees అవుతుంది. లాస్ట్ వర్డ్స్ చూస్తే మనకు రిక్వైర్మెంట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ వచ్చేసి ఏలో ఉంది, మనం సి దగ్గర ఉన్నాం. అంటే డిస్టెన్స్ అంటే ఏసీ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏసీ కనుక కావాలి అంటే ఏసీ ఏమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుంది. రైట్, వర్కింగ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. సిక్స్త్ క్వశ్చన్. సి అనేది బిల్డింగ్ టాప్ పాయింట్ అవుతుంది. సి అనేది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. బీసీ అనేది బిల్డింగ్. బీసీ అనేది బిల్డింగ్ హైట్. స్టేట్మెంట్లో దీనికి వాల్యూ 6 meters అని చెప్పేసి ఇచ్చాడు. 6 meters ఫస్ట్ లైన్లో లాస్ట్లో ఉన్నది కదా. టీటా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ స్టేట్మెంట్లో ఇచ్చాడు 60 degrees. ఇది స్టేట్మెంట్లో ఇచ్చాడు. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏసీ కదా. ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఏబిసి sin 16 అప్లై చేద్దాం. sin 60 degrees is equal to సైన్కి లింక్ అయ్యేది ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బీసీ, హైపోటెన్యూస్ ఏసీ. sin 60కి వాల్యూ √3/2. బీసీ ఈజ్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ 6. ఏసీ ఈజ్ పెండింగ్. అట్లాగే రాసేద్దాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 2 times 6/√3. 2 times 6ని 2 into 3 అని రాసుకోవచ్చు. డివైడెడ్ బై √3. √3 3లో √3 times క్యాన్సిల్. ఆన్సర్ 4√3. ఇదే కంక్లూజన్ మనకు కావాల్సింది. దేర్ఫోర్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు 4√3 meters. ఇది సొల్యూషన్. Now seventh question. An electrician wants to repair an electric connection on a pole of height 9 meters. He needs to reach 1.8 meters below the top of the pole.
to do repair work. What should be the length of the ladder which he should use when he climbs at an angle of 60 degrees with the ground? What will be the distance between the foot of the ladder and the foot of the pole? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకు బీడీని వచ్చేసి ఎలక్ట్రిక్ పోల్గా తీసుకుంటాం. ఎలక్ట్రిక్ పోల్ దాని హైట్ స్టేట్మెంట్లో నేను పక్కన రాశాను 9 meters అని చెప్పేసి ఇచ్చాడు. ఏసీ వచ్చేసి ladder యొక్క లెంత్ కనుక్కోవాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. స్టేట్మెంట్ చూడండి, వాట్ షుడ్ బి సెకండ్ లైన్, వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది ladder, అది క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి దాన్ని నేను రెడ్ మార్క్లో ప్లేస్ చేశాను. తర్వాత మనకు ఈ ladder అనేది టాప్ నుంచి 1.8 metersకి బిలోలో కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి స్టేట్మెంట్ చెప్పింది. స్టేట్మెంట్లో ఇగో 1.8 meters బిలో ది టాప్ ఆఫ్ ది పోల్. అప్పుడు టోటల్ 9 కదా, 9లోంచి 1.8 సబ్ట్రాక్షన్ చేస్తే బీసీ మనకు ఎంత అవుతుందంటే 7.2 meters. మోరోవర్ మనకి లాస్ట్ వర్డ్స్ కనుక చూస్తే వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది ladder అండ్ ద ఫుట్ ఆఫ్ ది పోల్. ఫుట్ ఆఫ్ ది పోల్ ఏమో బి, ఫుట్ ఆఫ్ ది ladder ఏమో ఏ. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు. రైట్, వర్కింగ్ స్టార్ట్ చేద్దాం. మనకు క్యాలిక్యులేషన్ కంటే కూడా ముందుగా బేస్గా ఫండమెంటల్గా వర్క్ రాయాలి కదా. బీడీ ఈజ్ ఈక్వల్ టు height of the pole. Height of the pole is equal to 9 meters. స్టేట్మెంట్లో ఇచ్చాడు. మనం బీసీ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. బీసీ ఇజ్ ఈక్వల్ టు టోటల్ హైట్ వచ్చేసి 9 meters కదా, అది బీడీ కదా. బీడీ మైనస్ సిడి. బీడీకి వాల్యూ 9, సిడికి వాల్యూ డయాగ్రామ్ నుంచి అర్థం చేసుకోవచ్చు 1.8, రిజల్ట్ 7.2. అది డయాగ్రామ్లో ఇచ్చాం. బీసీ అంటే 7.2. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి ఇట్లా రాద్దాం. ఏసీ ఇజ్ ఈక్వల్ టు ladder యొక్క లెంత్, ladder అని చెప్పేసి రాస్తాం. యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 60 degrees. రైట్, ఒక్కొక్కటి క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది స్టేట్మెంట్లో అడిగింది వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది ladder కదా, అంటే ఫస్ట్ ఏసీ క్యాలిక్యులేషన్ చేద్దాం. దాని గురించి ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ కింద ఇట్లా రాసుకుందాం. ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఏబిసి sin 16 అప్లై చేద్దాం. sin 60 degrees is equal to opposite side BC by hypotenuse AC. AC నే క్యాలిక్యులేషన్ చేయాలి లెంత్ ఆఫ్ ది ladder అంటే. sin 60 value is √3/2. BC is 7.2. AC cross multiplication. AC is equal to 7.2 times 2/√3. That is equal to 7.2 times 2 times 1/√3. That is equal to 7.2 to 1/√3 కి వాల్యూ 0.5773. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనం మల్టిప్లికేషన్ చేస్తే ఏసీకి వాల్యూ 8.31 వస్తుంది. 8.31 meters. Therefore, length of ladder is equal to AC is equal to 8.31 meters. దీంతో అవ్వలేదు మనకు, ఇంకా ఏబీ క్యాలిక్యులేషన్ కదా. ఏబీ క్యాలిక్యులేషన్కి tan వేద్దాం, ఎందుకంటే tan 60 కనుక వేస్తే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, ఏబీ అవుతుంది. అది కూడా మనకు స్టేట్మెంట్లో అడిగాడు. సో దానిని మనం సెకండ్ పార్ట్ కిందకు తీసుకుందాం. సెకండ్ పార్ట్ tan 60 degrees is equal to opposite side BC by adjacent side AB. tan 60 की value √3. tan 60 is √3. BC is
From the diagram 7.2 and divided by AB. Cross multiplication 7.2 divided by root 3. 7.2 times 1 by root 3. పైన చెప్పాను 1 by root 3కి వాల్యూ 0.5773. ఇప్పుడు ఈ రెండు కనుక మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ 1.57. దేర్ఫోర్ మనకి డయాగ్రామ్లో ఏబి అని చెప్పేసి అన్నాం కదా, ఏబి ఏమవుతుందంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది పోల్. దేర్ఫోర్ distance between foot of pole and foot of ladder is equal to 4.157 meters. ఇది solution. Now, 8th question. A boat has to cross a river. It crosses the river by making an angle of 60 degrees with the river due to stream of the river, and it travels a distance of 600 meters to reach another side of the river. What is the width of the river? ఇది క్వశ్చన్. ఇక్కడ రివర్ అనేది ఫ్లో అవుతా ఉంది. బోట్ అనేది పాయింట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకున్నాం. విండ్ ఫ్లో వల్ల కానీ రివర్ ఫ్లో వల్ల కానీ బోట్ యాక్చువల్గా అయితే అదర్ సైడ్కి వెళ్ళాలి. అదర్ సైడ్కి ఇట్లా రీచ్ కావాల్సిన బోట్ అనేది ఈ విండ్ ఫ్లో వల్ల కానీ వాటర్ ఫ్లో వల్ల కానీ డైరెక్షన్ మారిపోతుంది, ఈ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది బోట్ అనేది, అంటే ఏ నుంచి బికి. మీకు అర్థం కావాలని నేనేం చేశాను అంటే కింద రాశాను బోట్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పేసి రాశాను. యాక్చువల్ డైరెక్షన్ అయితే బోట్ డైరెక్షన్ ఇది అవుతుంది, కానీ విండ్ ఫ్లో వల్ల కానీ వాటర్ ఫ్లో వల్ల కానీ అది డైరెక్షన్ మారిపోతుంది. ఈ డైరెక్షన్ ఏబి డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ అనేది ఇది వన్ ఎండ్ ఆఫ్ ది రివర్ కదా ఏసీ అనేది, దాంతో 60 degrees చేస్తుందని స్టేట్మెంట్ చెప్పింది. ఇదిగో 60 degrees చేస్తుంది అని చెప్పేసి. యాక్చువల్ విడ్త్ వచ్చేసి మనకు విడ్త్ ఆఫ్ ది రివర్ టాప్లో రాశాను, రెడ్ మార్క్లో ఇచ్చాం. అది యాక్చువల్ విడ్త్ ఆఫ్ ది రివర్, అది క్యాలిక్యులేషన్ చేయాలి. దానికి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఉంది కదా, దాని నుంచి చేస్తే వస్తుంది. దానికి ఇప్పుడు మనం వర్కింగ్ ఇట్లా రాసుకుందాం. ఏ బోట్ స్టార్టింగ్ పాయింట్, అది స్టార్టింగ్ పాయింట్. B, boat reaching point. Boat reaching point. BC డయాగ్రామ్లో రాశాను width of the river. యాక్చువల్గా అయితే అదే క్యాలిక్యులేషన్ చేయాలి, అందు గురించే దాన్ని రెడ్ మార్క్లో ఇచ్చాం. స్టేట్మెంట్లో మనకు ఇచ్చింది బోట్ జర్నీ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 600 meters. ఇది గివెన్ వాల్యూ, ఇదిగో ఇక్కడ ఉన్నది 600 meters. యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 60 degrees కదా. ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఏబిసి sin 60 తీసుకున్నా. sin 60 అంటే ఆపోజిట్ సైడ్, 60కి ఆపోజిట్ బీసీ. హైపోటెన్యూస్ వాల్యూ ఏబి అయితే 60కి వాల్యూ √3/2, sin 60కి వాల్యూ √3/2. బీసీ క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి బీసీ అట్లనే ఉంటుంది. ఏబి స్టేట్మెంట్లో ఇచ్చాడు కదా 600. 2 ఇందులో 300 times క్యాన్సిల్ కదా. దేర్ఫోర్ బీసీ వాల్యూ క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేస్తే 300√3 meters. అదే మనకు విడ్త్ ఆఫ్ ది రివర్ అవుతుంది. దేర్ఫోర్ విడ్త్ ఆఫ్ రివర్ ఇజ్ ఈక్వల్ టు width of the river
is equal to 300√3 meters. ఇది 8th question solution. Now 9th question. An observer of height 1.8 meters is 13.2 meter away from the palm tree. The angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. What is the height of the palm tree? ఇది క్వశ్చన్. ఇక్కడ పామ్ ట్రీని వచ్చేసి మనం హైట్ క్యాలిక్యులేషన్ చేయాలి. లాస్ట్ వర్డ్స్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ. ఆ పామ్ ట్రీని ఈసీ అని చెప్పేసి తీసుకున్నాం. ఆ ఈసీకి క్యాలిక్యులేషన్ చేయాలి. అందు గురించి దానిని రెడ్ మార్క్లో ఇచ్చాం. ఏడి బిఈ ఇదేమవుతుందంటే హైట్ ఆఫ్ ది అబ్జర్వర్. ఇక్కడ ఏ దగ్గర ఏ ఐస్ ఉంటాయి కదా, పర్సన్ ఏ అబ్జర్వర్ ఎవరైతే ఉంటాయో ఏ యొక్క ఐస్ అంటే అతను ఇక్కడి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఇది హైట్, ఏడి అనేది హైట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి ఇక్కడ మనకు 45 degrees. ఇది కదా సిచ్యువేషన్. మనం క్యాలిక్యులేషన్ చేయాలి. హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ అంటే ఈసీ. ఈసీ అంటే డయాగ్రామ్ నుంచి అర్థం చేసుకోవచ్చు, ఈబి ప్లస్ బీసీ. రైట్, వర్క్ చేద్దాం. ఏ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్, ఏడి ఏమవుతుంది అంటే అబ్జర్వర్ హైట్. స్టేట్మెంట్లో ఇచ్చాడు అబ్జర్వర్ హైట్. స్టేట్మెంట్లో ఇచ్చింది ఇజ్ ఈక్వల్ టు 1.8 meters. అది మళ్ళీ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ బికి ఈక్వల్. డయాగ్రామ్ చూడొచ్చు డయాగ్రామ్లో. తరువాత ఈసీ ఏమవుతుంది, హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ. హైట్ ఆఫ్, వర్కింగ్ అంతా కూడా క్లియర్గా ఉండాలి. హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ. రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్లో ఇచ్చింది యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 45 degrees. ట్రయాంగిల్ తీసుకున్నాం. ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఏబిసి, ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఏబిసి tan అప్లై చేద్దాం. tan 45 degrees is equal to opposite side BC by tan కి ఫార్ములా opposite by adjacent BC by AB. tan 45 is 1, BC is pending. అట్లాగే రాసేద్దాం. AB is from the diagram లేదంటే స్టేట్మెంట్ నుంచి అర్థం చేసుకోవచ్చు 13.2. BC is equal to 13.2. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి స్టేట్మెంట్ చూడండి. హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ కదా, ఈసీ వాంటింగ్. డయాగ్రామ్ చూడండి. ఈసీ అంటే ఈబి ప్లస్ బీసీ. ఈబి డయాగ్రామ్లో ఇచ్చాం, స్టేట్మెంట్లో ఇచ్చాడు 1.8. బీసీ ఇప్పుడేగా క్యాలిక్యులేషన్ చేసాం 13.2. రెండు కూడా యాడ్ చేస్తే 13.2 plus 1.8, 15 meters. Therefore, last step, height of palm tree is equal to 15 meters. This is solution. Now 10th question. In the adjacent figure, AC is equal to 6 centimeters, AB is equal to 5 centimeters, and angle BAC is equal to 30 degrees. Find the area of the triangle. మనకు పక్కన డయాగ్రామ్ వాడే ఇచ్చేసాడు కదా స్టేట్మెంట్లో. AB 5 centimeters, AC 6 centimeters. యాంగిల్ ఏ కూడా స్టేట్మెంట్లో ఇవ్వటం జరిగింది 30 degrees. అయిపోయింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసేదానికి ముందు చిన్న వర్కింగ్ అవుట్ రాసుకుందాం. గివెన్ ఏసీ ఇజ్ ఈక్వల్ టు 6 centimeters అండ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు స్టేట్మెంట్లో ఇచ్చినవే రాస్తున్నాం. యాంగిల్ బిఏసి
అంటే యాంగిల్ ఏ కదా, యాంగిల్ ఏకి వాల్యూ వాడిచ్చిందే మనం తీసుకున్నాం 30 degrees. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి ఏసి. మీరు ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఏబి వాల్యూ ఇచ్చాడు, ఏసి వాల్యూ ఇచ్చాడు. ఆ కార్నర్లో ఏ దగ్గర యాంగిల్ కూడా ఇచ్చాడు కదా, అప్పుడు ఫార్ములా ఇక్కడ మనం రాయాల్సింది సైన్ ఏ. ఇది మీకు ఇంటర్మీడియట్లో వస్తుందమ్మా. ఇంటర్మీడియట్లో ఫార్ములా ఇది. అక్కడ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది ఈ ట్రాంగిల్కి ఎవరైనా సరే రైట్ యాంగిల్ ట్రాంగిల్ కనుక అప్లై చేశారు అంటే అది రాంగ్ అవుతుంది. నేను చెప్పిన డైరెక్షన్లోనే మీరు చేయాలి. ఇంటర్మీడియట్లో వస్తుంది. అందు గురించి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ఛానల్లో 10th క్లాస్ సొల్యూషన్స్తో పాటు ఇంటర్మీడియట్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ ఇంటర్మీడియట్ సొల్యూషన్స్ కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. అది ప్లస్ పాయింట్ అవుతుంది. సో కంటిన్యూషన్ 1/2 AB is 5, AC is 6. Sin A, sin 30 degrees. That is equal to 1/2, 5, 6, sin 30 is 1/2. 2 3 times cancel. 15/2 is equal to 7.5 square centimeters. Last step. Therefore, area is equal to 7.5 square centimeters. This is solution. With this, we completed exercise 12.1. Thank you.